హైదరాబాద్లో ఉన్న గెస్ట్ హౌస్లో సాగర్ భోలా ఇద్దరూ సీక్రెట్గా మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలో ఎవరో వాళ్ళని గమనిస్తున్నారని గ్రహించి బయటకు వెళ్లి చూస్తారు. అక్కడ సాగర్ మనుషులు, భోలా మనుషులు అందరూ కూడా స్పృహ కోల్పోయి పడి ఉంటారు. సాగర్ బ్రో, నేను ఎంత అరిచినా వాడెవడో బయటికి రావట్లేదు అని ఆవేశంగా అన్నాడు భోలా. నాకిక్కడ ఎవరూ కనిపించట్లేదు, ముందు మన వాళ్ళు ఎలా ఉన్నారో చూద్దాం పదా అని గంభీరంగా చెప్తూ సాగర్ ఫ్రంట్ డోర్ ముందు పడి ఉన్న తన మనుషుల దగ్గరికి వెళ్లాడు. వాళ్ళందరి గొంతుపై చేయి వేసి చెక్ చేశాడు భోలా. అక్కడ పడి ఉన్న వాళ్ళందరూ ఇంకా ప్రాణాలతోనే ఉన్నారని నిర్ధారించుకున్నాడు. దాడి చేసినవాడు ఎవడో కాని వీళ్ళందరి మీద ఒకేసారి దాడి చేశాడు. పైగా వీళ్ళ ఒంటి మీద ఎటువంటి గాయం లేదు. దీనర్థం వాడు మెరుపు వేగంతో దాడి చేశాడు అని సీరియస్గా చెప్పాడు భోలా. వాడు ఎవడైనా సరే ఈ రోజు నా చేతుల్లో అయిపోయాడు అంటూ సాగర్ తన చేతిని గాల్లో ఊపగానే పారడైజ్ మంచు ఖడ్గం ప్రత్యక్షమైంది. అతను దాన్ని గాలిలో ఊపుతూ ఉంటే ఎముకలు సైతం గడ్డ కట్టుకుపోయేలా చేసే చల్లని గాలులు దాని నుండి వెలువడుతున్నాయి. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇలా దొంగ దెబ్బ తీయడం కాదు, ఎదురుగా రా, తేల్చుకుందాం. నేను పిలవకుండానే నా ఇంటికి వచ్చావు, కనీసం ఇప్పుడైనా నీకు మర్యాద చేసే అవకాశాన్నివ్వు అని తన చేతిలో ఉన్న కత్తిని మరింత వేగంగా ఊపుతూ అన్నాడు సాగర్. అతడు మాట్లాడడం ముగించేసిన తర్వాత ఆ ప్రాంతాన్ని అంతా నిశ్శబ్దం కమ్మేసింది. కనీసం ఒక్క పురుగు కూడా వాళ్ళ కంటికి కనపడటం లేదు. బ్రో, వాడెవడో తప్పించుకున్నట్టున్నాడు, ముందు మన వాళ్ళ సంగతి చూద్దాం అని నేలపై పడి ఉన్న తన మనుషులను ఎత్తుకొని లోపలికి తీసుకువెళ్తూ చెప్పాడు భోలా. సాగర్ సరే అన్నట్టు తల ఊపి ఆ ఖడ్గాన్ని తన వెనుక పెట్టుకొని ఈశ్వర్ని ఎత్తుకొని వెళ్లి లోపల ఉన్న మంచంపై పడుకోబెట్టాడు. అలాగే అతను కార్తీక్ని కూడా తీసుకువెళ్తూ ఉండగా అకస్మాత్తుగా 9 బాకులు ఆకాశం నుండి అతని వైపుకు దూసుకువచ్చాయి. సాగర్ వెంటనే రియాక్ట్ అయి తన చేతుల్లో ఉన్న కార్తీక్ని భోలాకి అప్పగించాడు. ఆ బాకులు మిగిలిన వాళ్లకి తగలకుండా తన చేతిని అడ్డుపెట్టాడు. అప్పుడు ఒక చిన్న బాకు అతని చేతిలోకి చొచ్చుకుపోయింది. సాగర్ జాగ్రత్త అని గట్టిగా అరిచాడు భోలా. తన శరీరంలో ఉన్న స్పిరిచువల్ ఎనర్జీని యాక్టివేట్ చేసి స్పృహ కోల్పోయి పడి ఉన్న వాళ్ల శరీరాల్లోకి పంపిస్తూ వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూనే ఉన్నాడు. మరోవైపు తన చేతికి గుచ్చుకున్న బాకుని బలంగా లాగిన సాగర్ దానిపై రాసి ఉన్న ఆకుపచ్చని పసరు లాంటి పదార్థాన్ని చూసి కళ్ళు పెద్దవి చేశాడు. ఇది మండలి సర్పవిషం అని చెప్పి తన చేతిని గాల్లో వేగంగా ఊపాడు. అతని చేతి నుండి ఆకుపచ్చని పొగ వెలువడుతూ అక్కడి గాలిలో కలిసిపోయింది. కాని అంతకుమించి అది ఎటువంటి ప్రభావం చూపలేదు. అతని చేయి మళ్లీ మామూలు స్థితికి చేరుకుంది. దాంతో అయోమయంగా కళ్ళు చిట్లించి తలపైకెత్తిన సాగర్ వాళ్ళ తల చుట్టూ మబ్బులాగా వలయాకారంలో పేరుకుంటూ ఉన్న ఆకుపచ్చని పొగను చూస్తూ భోలా వెంటనే లోపలికి వెళ్లి ఆ పొగ లోపలికి రాకుండా తలుపులు వేసేయ్ అని చెప్పి తన శరీరంలోని స్పిరిచువల్ ఎనర్జీని యాక్టివేట్ చేసి తన చేతికి అయిన గాయాన్ని నయం చేసుకున్నాడు. పాయిజన్ తన బాడీలోకి స్ప్రెడ్ అవ్వకుండా జాగ్రత్త పడ్డాడు సాగర్. మరుక్షణమే భోలా గెస్ట్ హౌస్ లోపలికి వెళ్లి ఆ పొగ లోపలికి రాకుండా డోర్స్, విండోస్ అన్నిటినీ క్లోజ్ చేసేశాడు. చూస్తూ ఉండగానే ఆ పొగ సాగర్ శరీరాన్ని కమ్మేసింది. సాగర్, ఎందుకింకా బయటే ఉన్నావు? లోపలికి రా అని గట్టిగా అరవడం మొదలుపెట్టాడు భోలా. నేను మన వాళ్ళని తీసుకొస్తాను, నువ్వు నీ బాడీలో ఉన్న ఎనర్జీని యాక్టివేట్ చేసి ఇక్కడ గాలిలో ప్రెషర్ క్రియేట్ చేయి అని అరిచాడు సాగర్. అప్పుడు అక్కడ ఉన్న విండో డోర్ని చిన్నగా ఓపెన్ చేసి తన చేతిని బయటకు పెట్టి కళ్ళు మూసుకున్నాడు భోలా. అతని చేతి చుట్టూ వలయాకారంలో తిరుగుతూ మొదలైన గాలి సెకండ్స్లోనే చిన్న సైజు టోర్నడోలా మారి ఆకుపచ్చని పొగను దూరంగా నెట్టివేస్తూ ఉంది. అప్పుడు సాగర్ దూరంగా పడి ఉన్న కొంతమంది మనుషులని కూడా గెస్ట్ హౌస్ లోపలికి తీసుకొచ్చాడు. సాగర్ వేసుకున్న షర్ట్ మొత్తం ఎవరో కాల్ చేసినట్టు నల్లగా మారిపోయింది. నా జీవితంలో ఇంత పవర్ఫుల్ పాయిజన్ను చూడడం ఇదే మొదటిసారి. మండలి సర్పవిషం భయంకరంగా ఉంటుందని విన్నాను, కానీ దాని ఎఫెక్ట్ ఈ రేంజ్లో ఉంటుందని అస్సలు అనుకోలేదు అని సాగర్ని చూసి కళ్ళు చిట్లిస్తూ అన్నాడు భోలా. సాగర్ అతని ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా నేలపై సిద్ధాసనంలో కూర్చున్నాడు. అలా 5-6 నిమిషాలు గడిచిన తర్వాత అతని చుట్టూ ఉన్న టైల్స్ పై పగుళ్లు ఏర్పడ్డాయి. తన బాడీ నుంచి పాయిజన్ పూర్తిగా బయటకు వెళ్లిపోయిన తర్వాత సాగర్ ఆయాసపడుతూ భోలా వైపు చూసి, మన సీక్రెట్ కింగ్డంలో ఇలాంటి పాయిజన్ని యూజ్ చేయగలిగిన వ్యక్తులు ఎవరు అని కసిగా అడిగాడు.
అతని కళ్ళు అప్పటికే కోపంతో ఎర్రబడి ఉన్నాయి. అతని మాటలు విన్న భోలా ఎటువంటి సమాధానం చెప్పకుండా గాలిలోకి చూస్తూ ఆలోచించడం మొదలుపెట్టాడు. వాడెవడో నాకు తప్ప ఎవరికీ తెలియని ఈ గెస్ట్ హౌస్ గురించి కనుక్కున్నాడు. చడి చప్పుడు లేకుండా నా మనుషులు స్పృహ కోల్పోయేలా చేశాడు. అన్నింటికీ మించి ఇలాంటి భయంకరమైన విషయాన్ని ప్రయోగించగలిగాడు. వాడు ఖచ్చితంగా సీక్రెట్ కింగ్డంలో మంచి పేరున్నవాడే అయి ఉంటాడు అని సాగర్ మనసులో ఆవేశంగా అనుకుంటూ భారంగా ఊపిరి పీల్చుకోవడం మొదలుపెట్టాడు. అతని కోపానికి ఆ రూమ్ కూడా వేడెక్కిపోతుంది. ఎంతసేపు ఆలోచించినా భోలాకి ఏమీ గుర్తుకు రావట్లేదు. దాంతో అతను తన నుదిటి మీద చేయి వేసుకుని మండలి సర్పవిషం టాప్ 5 స్నేక్ పాయిజన్స్లో ఒకటి. దాన్ని ఉపయోగించేవాళ్లు మన సీక్రెట్ కింగ్డంలో అంటూ అంతలోనే కళ్ళు పెద్దవి చేసి దాదాపు 50 ఏళ్ల క్రితం మన సీక్రెట్ కింగ్డంలో పాయిజన్ మీద స్పెషలైజ్ చేసిన ఫ్యామిలీ ఒకటి ఉండేది. కాని ఏమైందో ఏమో తెలియదు. కాని ఒకరోజు అకస్మాత్తుగా రాత్రికి రాత్రి ఆ ఫ్యామిలీ వాళ్ళు ఊరు వదిలి వెళ్లిపోయారు. ఆ తర్వాత వాళ్ళ గురించి ఎవరూ ఎప్పుడూ వినలేదు అని తను విన్నది గుర్తు చేసుకుంటూ చెప్పాడు. కనీసం ఆ ఫ్యామిలీ నేమేంటో నీకు గుర్తుందా అని ప్రశ్నించాడు సాగర్. ఈ విషయం గురించి భోలాకి ఎటువంటి ఐడియా లేదని సాగర్ అనుకుంటున్న సమయంలోనే తలపై చిన్నగా కొట్టుకుంటూ హా గుర్తుకొచ్చింది, బిజు ఫ్యామిలీ అని గట్టిగా అరుస్తూ అన్నాడు భోలా. ఆ పేరు వినగానే సాగర్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. బిజు ఫ్యామిలీకి చెందిన వ్యక్తినే అతను ఇంతకుముందు ఖమ్మంలో కలిశాడు. పైగా రజనీకి విషమిచ్చింది కూడా ఆ ఫ్యామిలీ వాళ్లే అని అనుమానాలు కూడా ఉన్నాయి. నేనా ఫ్యామిలీ మెంబర్ని ఖమ్మంలో కలిశాను. అక్కడ ఖచ్చితంగా ఏదో జరగకూడనిది జరిగే ఉంటుంది అంటూ సాగర్ హడావుడిగా తన మొబైల్ కోసం వెతకడం మొదలుపెట్టాడు. అప్పుడు అక్కడే తన పక్కన సోఫాలో పడి ఉన్న సాగర్ మొబైల్ని తీసి అతని చేతికిచ్చాడు భోలా. నందకిషోర్కి కాల్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాడు సాగర్. కానీ అక్కడ సిగ్నల్ లేకపోవడంతో కాల్ కనెక్ట్ అవ్వట్లేదు. ఈ టైంలోనే సిగ్నల్ పోవాలా? ఈ నెట్వర్క్ ఏంటి ఇంత చెత్తగా ఉంది అని విసుక్కుంటూ అన్నాడు సాగర్. ఎవరో కావాలనే జామర్స్ అరేంజ్ చేసి ఉంటారు. నాకు తెలిసి దాదాపు 15 మంది మనుషులు మనపై నిఘా వేసి ఉంచారు. వాళ్ళందరూ మనల్ని ఈ ఇంట్లోనే బంధించాలని చూస్తున్నారు అని బయట పరిస్థితిని ఊహించి చెప్పాడు భోలా. అది విన్న సాగర్ ఎదురుగా ఉన్న బల్లపై కొట్టాడు. దాంతో ఆ గ్లాస్ టేబుల్ పెలపెల శబ్దం చేస్తూ పగిలిపోయింది. మరోవైపున తన విల్లాలో గౌతమ్ బెడ్పై అన్కాన్షియస్గా పడుకొని ఉన్నాడు. అతని చుట్టూ 4 డాక్టర్స్ అతనికి ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. మా అన్నయ్యకి ఎలా ఉంది అని గౌతమ్ వైపు జాలిగా చూస్తూ అడిగింది కావ్య. ఆమె పక్కనే గౌతమ్ మేనేజర్ కూడా నుంచొని ఉన్నాడు. అతని మొహంలో టెన్షన్ కొట్టొచ్చినట్టు కనపడుతుంది. మీరేం కంగారు పడకండి, ప్రస్తుతం ఆయన కండిషన్ స్టేబుల్గానే ఉంది, కానీ కోమాలో ఉన్నారు అని వివరించాడు గౌతమ్ని ట్రీట్ చేస్తూ ఉన్న డాక్టర్. అతని మాటలు విని రిలాక్స్డ్గా ఊపిరి పీల్చుకున్న కావ్య పక్కనే ఉన్న మేనేజర్ని చూసి తనని ఫాలో అవ్వమని సైగ చేస్తూ బయటకు వెళ్ళింది. కావ్య ఆ రూమ్ నుండి బయటకు వెళ్ళగానే తన ఎదురుగా ఉన్న మేనేజర్ కళ్ళలోకి చూస్తూ, మా అన్న ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడని ఇక్కడ ఎవరికైనా తెలిసిందా అని అనుమానంగా అడిగింది. లేదు మేడం, మీరు ఆ రోజు నైట్ కాల్ చేసి చెప్పినప్పుడే మన మనుషులు 2 వెళ్ళి ఆయన పల్స్ పట్టుకొని ఆయన చనిపోయారు అని అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పారు. ఆఖరికి మన మనుషుల్లో కూడా చాలా మందికి ఆయన ప్రాణాలతో ఉన్నారని తెలీదు అని గొంతు తగ్గించి చిన్నగా చెప్పాడు మేనేజర్. ఎప్పుడైతే అరిటాకు హోటల్లో గౌతంపై దాడి జరిగిందో ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా గౌతమ్ మేనేజర్ కావ్యకి ఇన్ఫర్మేషన్ పాస్ చేశాడు. తన అన్న బ్రతికి ఉన్నా సరే అక్కడ ఉన్న వాళ్ళందరినీ చనిపోయాడు అని నమ్మించి సేఫ్గా తనని ఇంటికి తీసుకురమ్మని కావ్య ఆర్డర్ వేసింది. ఆమె చెప్పినట్టే వాళ్ళు గౌతమ్ను తీసుకువచ్చారు. కాని అప్పటికే అతను కోమాలోకి వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి గురించి ఆలోచిస్తేనే కావ్యకి కాళ్ళు చేతులు ఆడట్లేదు. ఆమె తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకొని మా అన్న ఇలా అవ్వడానికి కారణం సాగరేనా? నిజంగానే తను మా అన్నయ్యని చంపాలి అనుకున్నాడా అని మళ్లీ అనుమానం వ్యక్తం చేస్తూ అడిగింది. ఆమె ప్రశ్న మరోసారి విన్న మేనేజర్ నిట్టూరుస్తూ, మేడం, మీరిప్పటికే నన్ను ఇదే క్వశ్చన్ 10 సార్లు అడిగారు, కాని నా ఆన్సర్ మాత్రం మారలేదు. ఆ రోజు రాత్రి సాగర్ చెప్పిన దానికి గౌతమ్ సార్ ఒప్పుకోకపోవడంతో తన మనుషులతో ఆయనపై దాడి చేయించారు అని చెప్పాడు. అవునా? దాడి జరిగే టైంలో మీరు ఆ హోటల్లోనే ఉన్నారు కదా? సాగర్ మా అన్నయ్యని కొడుతూ ఉంటే
చూస్తూ నుంచున్నారా? తనని ముందుగానే ఎందుకని కాపాడలేదు అని ఆవేశంగా అడిగింది కావ్య. ఆమె ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో ఆ మేనేజర్కి అర్థం కాలేదు. అతను మౌనంగా అటూ ఇటూ చూస్తూ ఉంటే కావ్య పళ్ళు నూరుతూ సాగర్ని కాంటాక్ట్ అయి నేనతన్ని ఇమీడియట్గా కలవాలి అనుకుంటున్నాను అని చెప్పండి అని చెప్పి విసురుగా అక్కడి నుండి వెళ్లబోతూ ఉంటే మేనేజర్ ఆమె దారికి అడ్డుపడి మేడం, మీరు ఆయన్ని ఒంటరిగా కలవడానికి వీల్లేదు. స్వప్నలో కంపెనీ సీఈఓ సాగర్ చాలా డేంజరస్ మనిషి, మీరు రిస్క్ తీసుకోకండి అని తన కన్సర్న్ను వ్యక్తం చేశాడు. నువ్వు నా దారికే అడ్డుపడుతున్నావా అని మేనేజర్ కళ్ళలోకి తీక్షణంగా చూస్తూ అడిగింది కావ్య. అప్పుడు మేనేజర్ కూడా తగ్గేదే లేదన్నట్టు తన టై సరిచేసుకొని ఇప్పుడు గౌతమ్ సార్ స్పృహలో లేరు కాబట్టి మిమ్మల్ని చూసుకునే బాధ్యత మాది. మీ సేఫ్టీ విషయంలో నేను కాంప్రమైజ్ అయ్యేదే లేదు అని ధైర్యంగా చెప్పాడు. నేను సాగర్ని కలవాలి అంతే అని మొండికేయడం మొదలుపెట్టింది కావ్య. ప్లీజ్ మేడం, చెప్పేది అర్థం చేసుకోండి. మీరు కూడా త్వరపడి అతన్ని ఏదైనా చేయాలనుకుంటే ఆ తర్వాత మీ ఫ్యామిలీ పూర్తిగా నాశనమైపోతుంది. అప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం కావాలి అని ప్రశ్నించాడు మేనేజర్. అతని మాటలకు వెనక్కి తగ్గిన కావ్య ఏదో ఆలోచించడం మొదలుపెట్టింది. అప్పుడు మేనేజర్ తను చెప్పేది కంటిన్యూ చేస్తూ, ఓ పక్క మచ్చామోహన్ మన ఆస్తులన్నింటినీ స్వాధీనం చేసుకుంటూ మనపై ప్రెషర్ క్రియేట్ చేస్తున్నాడు. ఈ టైంలో మనం ఆవేశంతో కంటే ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది అని వివరించాడు. అతను చెప్పింది విన్న కావ్య మళ్ళీ మేనేజర్ వైపు సీరియస్గా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అదే సమయంలో బుక్ సెక్టార్లో వీరేంద్ర, బలదేవులు అక్కడి విండోలోంచి బయటకి చూస్తూ తమ చుట్టూ జరుగుతున్న మార్పులను గమనిస్తున్నారు. అంతకుముందు సాగర్తో జరిగిన గొడవలో ధర్మేంద్ర ప్లాన్ బయటపడడంతో వీరేంద్రకు సమాధానం చెప్పలేక రాత్రికి రాత్రే హైదరాబాద్ సిటీని వదిలి తన మనుషులతో ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇక ఇప్పుడు ఆ పవర్ పిల్స్ వెతకడంలో మనిద్దరం మాత్రమే మిగిలి ఉన్నాము. మిగిలిన సెక్టార్ వాళ్ళందరూ మనకి హ్యాండ్ ఇచ్చారు అని డిసప్పాయింటెడ్గా అన్నాడు వీరేంద్ర. అసలు ధర్మేంద్ర ఇంతకి తెగిస్తాడని నేనస్సలు ఊహించలేదు. అతను వేసిన ప్లాన్ ప్రకారం మనం నడుచుకున్నాము. సాగర్ కనుక నిజాన్ని బయట పెట్టకపోతే ఇప్పటికీ అతన్ని నమ్ముతూనే ఉండేవాళ్లం అని పిడికిలి బిగించి అన్నాడు బలదేవ్. వీరేంద్ర అతని మాటలను పట్టించుకోకుండా సీరియస్గా అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్తున్నావ్? ఆగు అంటూ బలదేవ్ కూడా అతన్ని ఫాలో అయ్యాడు. సాగర్ని హౌస్ అరెస్ట్ చేసిన మనుషులు ఎవరు? గౌతమ్ ప్రాణాలతో ఉన్నాడని సాగర్ తెలుసుకుంటాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.